రవికాంత్, అసలు వైద్య శాఖపై అసలు ఇప్పటి వరకు ఈ సర్కారు ఒక్క రివ్యూ అయినా చేసిందా? ఇందులో ముఖ్యంగా 3-4 ప్రధానమైన శాఖలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వంలో. ఇటు విద్య, వైద్యము, వ్యవసాయము, ఈ రంగాలకు సంబంధించి పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విద్య విషయంలో మొన్నటి వరకు గురుకులాలకు సంబంధించి ఎలాంటి అంశాలు తెర మీదకి వచ్చాయి. ఆ గురుకులాలకు సంబంధించినటువంటి సిబ్బంది విషయంలోనూ వాళ్ళలో ఎలాంటి ఆందోళన రేకెత్తించి వాళ్ళను ఆ ఉద్యోగాల నుంచి తొలగించే ప్రక్రియ, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళను విధుల్లోకి తీసుకోవడం, మళ్ళీ ఇటు రైతులకు సంబంధించి రోజో గందరగోళం కనిపిస్తూనే ఉంది. రోడ్డెక్కుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇటు ఇక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో రోగులంతా కూడా ఇది పూర్తిగా ముఖ్యంగా ఇటు మే తర్వాత అంతా కూడా వర్షాకాలం సీజన్ వస్తుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఎంజిఎం లాంటి ఆసుపత్రికి 2 నుంచి 3 వేల మంది ఓపీ మాత్రమే వస్తున్నారంటే ఎంత తీవ్రంగా ఈ జ్వర పీడితులు వస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఏటూరు నాగారం అంటే ఏజెన్సీగా ఉంటుంది, ములుగు జిల్లా ఏజెన్సీగా ఉంటుంది. ఇటు మహబూబాబాద్ సంబంధించి ఏజెన్సీ ప్రాంతంగా ఉంటుంది. ఇటు జయశంకర్ భూపాలకు పల్లికి సంబంధించి కూడా ఏజెన్సీ ప్రాంతంగా ఉంటుంది. ఇటువైపు పూర్తిగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రజలంతా కూడా. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపంతో ఇటు దోమలు పెరిగిపోవడము, ఆ దోమల ద్వారా ఇటు డెంగ్యూ విష జ్వరాలు పెరిగిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇవాళ మరొక అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఉంది. మనం అంశాన్ని చర్చించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లా మంత్రి కొండా సురేఖ గారు కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. జీడబ్ల్యూఎంసీకి పక్కనే ఎంజిఎం ఆసుపత్రి ఉంటుంది. ఎంజిఎం ఆసుపత్రిలో ఈ మధ్యకాలంలో మనం చూసాము, అక్కడ ఒక చిన్నారి ఇటు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక చిన్నారి విషజ్వరం బారిన పడి మృతి చెందింది. ఆ మృతదేహాన్ని ఇంటి వరకు తీసుకువెళ్ళాలంటే ఆ తండ్రి దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో అంబులెన్సు కూడా ఇటు ఎంజిఎం ఆసుపత్రి కేటాయించలేని పరిస్థితి, ఒక దారుణమైన అమానవీయమైన పరిస్థితి మనం చూసాము. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ములుగు జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకుడు అప్పటికప్పుడు ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ చిన్నారి మృతదేహాన్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిన పరిస్థితి. అంతే అమానవీయమైన సంఘటన జరిగింది. ఈ అమానవీయ సంఘటనకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ఆ ఎంజిఎం ఆసుపత్రి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఉంటుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది మంత్రి కొండా సురేఖ గారు. కొండా సురేఖ గారు వాళ్ళ ఆ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో ఆ దగ్గరే పక్కనే ఉంటుంది, కాలినడకన వెళ్ళినా కానీ కనీసం 60 సెకండ్ల లోపే పడుతుంది. ఆ 60 సెకండ్ల దూరం కూడా వెళ్ళి అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే అనేక అంశాలు ఎంజిఎం చుట్టూ ముట్టు కనిపిస్తున్నా, ఎంజిఎంలో సమస్యల వలయం కనిపిస్తున్నా, కానీ మొన్న జరిగింది అయితే చాలా అమానవీయమైనటువంటి ఘటన. అంతకుముందు ఒక చిన్నారి మృతదేహాన్ని, పసికందు మృతదేహాన్ని 2-3 రోజులకు సంబంధించినటువంటి ఒక పసికందు మృతదేహాన్ని తీసుకొచ్చి ఆ పసికందు ఆడ మగ తెలియనటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఆ సందర్భంలోనూ వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు ఎవరూ పట్టించుకోలేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, హైదరాబాద్ నుంచి ఒక్క అధికారి కూడా ఎంజిఎం ఆసుపత్రికి వచ్చి ఏం జరిగింది ఆ రోజు, కనీసం ఆ మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మృతదేహం ఎంజిఎంకి సంబంధించిందా లేకపోతే ఏదైతే కొంతమంది ఆరోపించినట్టుగా సీకేఎం నుంచి తీసుకొచ్చిన వల్ల అనే విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదంటే వైద్య ఆరోగ్య శాఖ ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తుంది. ఇటు ఎంజిఎం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ఎలా స్పందిస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది నేను చెప్పినటువంటి 2-3 ఉదాహరణల ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. సింధురా.